నమస్తే ఫ్యామ్. వెల్కమ్ బ్యాక్. ఇదైతే శ్రీశైలం వెళ్ళిన రోజు వ్లాగ్ అనమాట. అక్కడ నేను ఆ రూట్ మొత్తాన్ని వీడియో తీశాను. చక్కగా మీరు కూడా లైవ్ లాగా చూడొచ్చు మొత్తం కూడా. మేము ఇంటి దగ్గర ఆల్రెడీ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాము. మధ్యలో తినటానికి ఉంటుందని సేమియా కేసరి చేసుకొని వెళ్ళాము. సో, దారిలో ఒక చోట ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము అప్పటికే సగం దూరం వచ్చేసామనమాట శ్రీశైలానికి. ఓఆర్ఆర్ దిగేసి ఇంకా నార్మల్ రూట్‌లో కూడా చాలా దగ్గరికెళ్ళిపోయాము. అండ్ అప్పటికి మనకి ఇంకా 125 కిలోమీటర్స్ ఉందనమాట. ఇందాక నేను బోర్డ్ చూపించాను కదా! అప్పటికి. అండ్ అలా లాంగ్ జర్నీ ఎంత బావుందంటే కొండల మధ్యలో లోయల్ని చూసుకుంటూ, ఈ పచ్చగా అసలెంత అద్భుతంగా ఉందో. హైదరాబాద్ నుంచి వెళ్ళాం మేమైతే. ఇంకా మీరు ఇక్కడ చూస్తే మంచేదో ఆ కొండ మీద పడినట్టుగా కనిపిస్తుందనమాట దూరం నుంచయితే. అది నార్మల్‌గా అయితే బండరాళ్ళే. కానీ అలా చూస్తే ఎంత అద్భుతంగా అనిపిచ్చిందో నాకు. అండ్ ఇదేమో దారిలో వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడ కూడా చిన్న చిన్న కొండలు, చెట్లు అన్నీ ఉన్నాయి ఈ వాటర్‌లో. ఎంత బావుందో అనిపించింది నాకు. ఇవన్నీ మీరు కూడా చూడాలి. శ్రీశైలం ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. మేబీ వాళ్ళు వేరే రూట్ నుంచి వెళ్తే తెలియకపోవచ్చు. ఇదైతే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు రూట్ అనమాట. సో, నా వ్యూయర్స్‌లో ఎవరైనా శ్రీశైలం ఇంతవరకు దర్శించుకోకపోతే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీకెలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా జర్నీ సాగుతూనే ఉంది. ఇంకెంత దూరం అనుకుంటూ వెళ్ళేలోపు మంచిగా పల్లెటూరులోంచి కూడా తీసుకెళ్ళిందనమాట పగలు కాబట్టి. మొత్తం పత్తి పంట, జొన్న, ఇంకా రకరకాల వేరుశనగ పంటలు అవన్నీ గూడా ఉన్నాయన్నమాట. నేను కొన్ని కొన్ని వీటిల్లో చూడను కూడా చూడలేదు పంటలు. ఎందుకంటే మా సైడ్ అవి వేయరు. సో, అవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఆ పత్తి అవన్నీ ఒలవటం అదంతా. కానీ పాపం ఇక్కడ చూసారా వాటర్ ఫుల్‌గా రావటం వల్ల ఈ పొలం మొత్తం మునిగిపోయింది. నాకు తెలిసి ఇంకా ఈ పత్తి పనికిరాదేమో అనుకుంటున్నాను. పత్తి మొత్తం తడిసిపోయిందనమాట. సో, ఇది వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి అది పనికొచ్చిద్దో రాదో నాకు తెలీదు. మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ తెలిసిద్ది గదా! అది నెక్స్ట్ అసల యూజ్ అవుతుందో లేదో. అండ్ ఈ రూట్ చూసారా పగలు కాబట్టి ఇంత చిన్న రూట్‌లో కూడా తీసుకెళ్ళింది మమ్మల్ని. నైట్ టైం మేము రిటర్న్ అయినప్పుడు మాత్రం ఈ రూట్‌లోంచి తీసుకురాలేదు. చూడండి ఎంత బావుందో పంట. కానీ చేతి దాకా వచ్చి పోయింది వాళ్ళదెవరిదో గానీ. ఇంకా ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. బురదలో వెళ్తున్నట్టు వెళ్ళాము. అండ్ అక్కడ దూరంగా కొండ చూసారా? అండ్ ఈ వాటర్ చూస్తే పొలంలో వాటర్ ఉన్నట్టు లేదు. ఏదో చెరువులోనే పంటేసినట్టు ఉంది నాకు. ఇటు పక్క ఏమో మొత్తం వేరుశనగ పంట ఉంది. అండ్ ఇలా వెళ్ళే కొద్దీ ఒక ఊరొచ్చింది ఫ్రెండ్స్. అసలెంత పాతకాలపు ఊర్లా ఉందంటే, ఈ రోజుల్లో నేను అలాంటి ఊరెప్పుడూ చూడలేదు. ఇంకా రాను రాను మనం అలాంటి ఊర్లు చూడలేమేమో. అక్కడక్కడే కొత్త కొత్త ఇల్లులున్నాయనమాట. చాలా వరకు పాత ఇల్లులే కనిపిస్తున్నాయి ఆ ఊర్లో. ఇంకా ఫ్యూచర్‌లో మనం అలాంటి ఇల్లులు కూడా చూడలేము. ఎంత బాగున్నాయో అనిపించింది. పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. చూడండి ఎంత ఓల్డ్ ఇల్లులున్నాయో. ఇంకా నేను ఫుల్‌గా తీయలేదు వీడియో. ఫుల్‌గా తీసుంటే ఇంకా లోపలికి చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడేమో గుడి ఉంది. చక్కగా ఈ ఊరు ఎంటర్‌లోనో ఇది మేబీ మేము వచ్చేస్తున్నాం కాబట్టి మాకిది ఎగ్జిట్. ఇది మేబీ ఎంట్రన్స్ కూడా అయ్యుండొచ్చు ఈ ఊరికి. చక్కగా దేవుడిని దర్శించుకొని వెళ్ళొచ్చు ఆ ఊర్లోకి. ఆ తర్వాత మేము మళ్ళీ మెయిన్ రోడ్ మీదకెళ్ళిపోయాము. ఈ రూట్‌లో వెళ్ళి. అండ్ పత్తి పంట అసల ఎన్ని మంత్స్ చేస్తారు ఏంటో మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మా సైడ్ పత్తి పంట వేయరనమాట. అందుకే నేను అక్కడ ఆగుదాం అనుకున్నాను గానీ, మళ్ళీ మేము వెళ్ళేసరికి చీకటి పడిపోద్దేమో, మేము ఎర్లీగా వెళ్ళిపోవాలి అన్నట్టు ఇంకెక్కడ ఆగకుండా మేము వెళ్ళిపోయామనమాట. ఇంకా చాలా బావుంది అసల. అండ్ శ్రీశైలం ఈ కార్తీక మాసంలో వెళ్ళటం అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. నేను చాలా సార్లు శ్రీశైలం వెళ్దాం అనుకున్నాను గానీ, నాకు ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహం రాలేదేమో! అందుకే నేను ఇప్పటిదాకా దర్శించుకోలేదు. నాకు ఇదే ఫస్ట్ టైం శ్రీశైలం జర్నీ. మనం ఇంకా కొండ దగ్గరలోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఈ కొండ. ఇక్కడి నుంచి మనం ఇంకా కొండ పైకి వెళ్తూ ఉంటామనమాట. మనకు ఒక పక్కనేమో చక్కగా లోయ కనిపిస్తూ ఉండిద్ది. మొత్తం చెట్లు, కొండలు, లోయ అంతా బావుండిద్దనమాట. ఎంత బావుందో దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మనం దాన్ని ఫీల్ అవ్వగలము. ఇలా చూసేదానికన్నా కూడా. కొంతమంది ఇప్పటిదాకా వెళ్ళలేని వాళ్ళకి ఎంతో కొంత నా నుంచి
యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎంత బావుందంటే కళ్ళు అసలా తిప్పుకోలేనంత అందం అనమాట. మనం చాలా కొండలకి వెళ్ళే ఉంటాము. అంటే ఇప్పుడు తిరుపతి కూడా వెళ్తాము. బట్ ఇదైతే నాకు ఇంకా చాలా లాంగ్ జర్నీ అనిపించింది. అండ్ చుట్టూ చాలా చాలా ప్రశాంతంగా అసలు ఏదో ఒక తెలియని లోకంలోకి వెళ్ళిపోయామా ఏంటి అన్నట్టు అనుభూతి కలిగిందనమాట నాకు. చాలా బావుంది. అంటే అందరూ కలిపి గ్రూప్‌గా ఎళ్ళటం కూడా ఇంకా మంచిగా అనిపించుండొచ్చు. ఒక్కళ్ళమే వెళ్తే మనకంత అనిపించకపోవచ్చు. జస్ట్ ఈ నేచర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళం అంతే. ఇంకా మేమందరం కలిసి వెళ్ళాం కాబట్టి సాంగ్స్ పెట్టుకొని, ఆ వైబ్‌ని ఎంజాయ్ చేస్తూ అండ్ డే టైమ్ కదా! ఇంకా చుట్టూ చూసుకుంటూ చాలా బావుంది. అండ్ ఘాటు రోడ్లు కాబట్టి మీరు మాక్సిమం డే టైమ్ వెళ్ళటానికే ట్రై చేయండి. నైట్ టైమ్ అంత మంచిది కాదేమో అనిపించింది నాకు. మీరైతే ఈసారి తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇంతవరకు శ్రీశైలం దర్శించుకోలేదో వాళ్ళందరికీ కూడా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహం కలిగి వాళ్ళు కూడా వెళ్ళి దర్శించుకోవాలి అని కోరుకుంటున్నాను. అంటే మనం చాలా సార్లు అనుకుంటాం గానీ, మనకు ఆ కోరిక ఎప్పుడు తీరాలో అప్పుడే తీరుతుందేమో నాకు అదే అనిపించింది. నేను తిరుపతి ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాను గానీ, ఇంతవరకు నాకు ఛాన్స్ రావట్లేదు. ఎప్పుడో నా సిక్స్త్ క్లాస్‌లో వెళ్ళాను. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు దాకా వెళ్ళాలి అని ఎన్ని సార్లు అనుకున్నా వెళ్ళలేకపోతున్నాను. అలానే శ్రీశైలం కూడా చాలా సార్లు అనుకున్నాను గానీ, ఇన్నాళ్ళకి తీరింది నాకు ఆ కోరిక. చాలా బావుంది ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే. మీరు కూడా తప్పకుండా వెళ్ళటానికి ప్లాన్ చేసుకోండి. జస్ట్ 2 డేస్ ఉన్నా చాలు. వీకెండ్‌లో వెళ్ళొచ్చేయొచ్చనమాట. మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్‌నూన్ లేకపోతే ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాము. ఎంత స్లోగా అంత ఆగుతూ వెళ్ళినా కూడా. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా లంచ్ చేసేసి వెళ్ళామనమాట. అక్కడ ఒక హోటల్ ఉంటే. అండ్ ఇక్కడ కూడా కొంతమందికి స్టే దొరుకుతుందనుకుంటా. ఇవి చూసారా కొంచెం ఇగ్లూ టైప్‌లో ఉన్నాయి. అండ్ దారిలో ఇంకా చాలా రిసార్ట్స్ టైప్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా కొండ పైకి కాకుండా కొండ కిందే ఒకవేళ స్టే చేయాలనుకుంటే వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. సో, చూసుకోండి ముందే కొండపైకి వెళ్ళిన తర్వాత కాకుండా ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళాలనుకున్నా ఇలా కూడా స్టే తీసుకోవచ్చు. అండ్ మనమైతే ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాము కొండ ఎక్కటానికి. ఇప్పుడు కూడా కొంచెం కొండ ఎక్కే వచ్చాం గానీ, ఇంకా అది పెద్ద కన్సిడరబుల్ కాదనమాట. ఇక్కడి నుంచే మెయిన్ ఇంకా. అండ్ ఇక్కడైతే మేము పేపర్ ప్లేట్స్ అవి కార్‌లో పెట్టుకున్నాము. బట్ అక్కడ ఎలో లేదనమాట. వాళ్ళు తీసేసుకున్నారు. సో, మీరు కూడా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇంకా ఏమన్నా పేపర్ ప్లేట్స్ అలాంటి ప్లాస్టిక్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే మాక్సిమం తీసుకెళ్ళకపోవటం బెటర్. ఎందుకంటే వాళ్ళు తీసేసుకుంటున్నారు అక్కడ. పైకి ఏమీ అలో లేదనమాట. అండ్ ఇక్కడ ఏమీ ఫీడింగ్ కూడా చేయొద్దన్నారు యానిమల్స్‌కి. మనకి వేరే జంతువులు ఎక్కువ కనిపించలేదు గానీ, కోతులు మాత్రం దారి పొడుగునా ఉన్నాయి. చాలా కోతులు. మాకు తిరిగి వచ్చేటప్పుడైతే కొంచెం జింకలు, ఇంకా అడవి పందులు అలా అంటారు కదా! అవన్నీ కూడా కనిపించాయి మాకు. బట్ వెళ్ళేటప్పుడైతే మాక్సిమం కోతులు తప్ప ఏం కనిపించలేదు. అండ్ రోడ్డు మీద ఏవో చిన్న చిన్నగా బ్లాక్ కలర్‌లో గొంగళి పురుగు టైపు బట్ చాలా పెద్దదనమాట. అలాంటివి కొన్ని కనిపించాయి. అవేంటో కూడా నాకు అర్థం కాలేదు. బట్ బావుంది ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా. 2 పక్కల ఏదో అడవిలోంచి వెళ్తాం కదా! నిజంగానే మనం అడవిలోంచి ఎళ్తున్నాం. బట్ ఆ ఫీలింగ్ చాలా బావుందనమాట. అండ్ మధ్యలో ఒకే ఒక్క చోట మాత్రం ఊరొచ్చింది. మనకేమన్నా కావాలనుకుంటే ఇంకా అక్కడ కొనుక్కోవచ్చు అవన్నీ కూడా. అండ్ రోడ్డు కూడా చూసారా ఎంత బావుందో. ఇలా చాలా దూరం వరకు స్ట్రెయిట్ రోడ్డే ఉంది. తర్వాత మాత్రం చాలా మలుపులొచ్చాయన్నమాట. సో, జర్నీ చేస్తున్నప్పుడు బాగా కాన్షియస్‌గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం కరెక్ట్‌గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు కరెక్ట్‌గా రావాలని లేదు కదా! కొంతమంది మేము అలా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా చూసాము. సో, మనం జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వెళ్ళగలమో, ఎంత పాజిబిలిటీ ఉందో అంత జాగ్రత్తగా వెళ్ళండి. ఏదో మనము స్పీడ్‌గా వెళ్ళిపోవాలన్నట్టు కాకుండా స్లోగా, నిదానంగా నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళండి ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తూ. ఏదో హడావిడిగా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఎలా ఫాస్ట్‌గా వెళ్దాం అనుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఫాస్ట్‌గా చాలామంది వస్తున్నారు. మేబీ వాళ్ళు ఇంకా సన్‌సెట్ అయ్యేలోపు కొండ దిగేస్తే ఏ బాధ ఉండదు అన్నట్టు అనుకుంటున్నారో ఏమో తెలీదు. అది ఇక మ్యాప్‌లో చూసారా? ఇక ఇక్కడి నుంచి ఉందండి మొత్తం కొండ ఎక్కిందంతా దింపినట్టు అనిపించింది నాకు. ఎన్ని టర్నింగ్సో అండ్ కొండ కింద దాకా వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు శ్రీశైలం డ్యామ్ అండ్ కృష్ణ రివర్ మీద ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందనమాట. అబ్బా! ఎంత బావున్నాయో అని చెప్పి చాలా ఆరాటంగా చూస్తున్నాను నేనైతే. కానీ ఎంత
చూద్దామనుకున్నా మనకి కళ్ళకి కనిపిస్తుంది కానీ కెమెరాలో క్యాప్చర్ చేయటానికి ఈ చెట్లు అవన్నీ అడ్డమొచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఇలా కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది కార్స్ ఇలా పక్కకు ఆపుకుని చూస్తున్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే ఖాళీగుంది. బట్ మేమైతే ఎర్లీగా వెళ్ళిపోదాము. వెళ్ళి అక్కడ చూసుకోవాల్సినయన్నీ చూద్దాం. అంటే రూమ్ అవి చూసుకోవాలి కదా! అందుకని చెప్పి ఎర్లీగానే వెళ్ళిపోదామని ఎక్కడా ఆగలేదు. తిరిగొచ్చేటప్పుడు చక్కగా ఆగి వద్దాం అనుకున్నాం. బట్ తిరిగొచ్చేటప్పుడైతే అస్సలు ఖాళీ లేదు. ఈవెన్ ఫుల్ ట్రాఫిక్ చేసేశారు. ఇలానే అందరు వ్యూ పాయింట్స్ అని చెప్పి ఆగటం, దానివల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో, మీకు ఒకవేళ వెళ్ళేటప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే ఆగండి. వచ్చేటప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే ఆగండి. బట్ ట్రాఫిక్ మాత్రం చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే చాలామంది ఆగిపోతున్నారు ట్రాఫిక్ చేయటం వల్ల. ఇలా అన్నీ ఎక్కడ పడితే అక్కడ కార్స్ పార్క్ చేసేసి, ఇంకా వెళ్ళటానికి వీలు లేకుండా చేశారనమాట. మేము వెళ్ళేటప్పుడైతే ఇలా చాలా ఖాళీగా ఉంది. కావాలంటే మేము కూడా ఆగొచ్చు అన్నట్టు. బట్ వచ్చేటప్పుడు అస్సలు అలా లేదు. ఇంకా అందుకే మీకెప్పుడన్నా ఖాళీగా అనిపిస్తే ఆగండి. బట్ ఎక్కువ సేపు ఆగకండి. ఎందుకంటే వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా మనం. అండ్ ఇప్పుడు ఎక్కిన కొండ మొత్తం కిందకి దిగుతున్నామనమాట. అండ్ రైట్ సైడ్ ఇంకో కొండ కనిపిస్తుంది కదా! అది యాక్చువల్‌గా శ్రీశైలం కొండ. నేను ఇప్పుడు దాకా ఎక్కింది శ్రీశైలం కొండేమో అనుకున్నాను. బట్ అది కాదు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకే తెలిసిద్దనుకుంటా. కృష్ణా రివర్‌కి ఇటు సైడు ఒక కొండ, అటు సైడ్ ఒక కొండ ఉన్నాయన్నమాట. ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చే సైడు, ఇంకోటేమో ఏపీ నుంచి. మనం శ్రీశైలం కొండ అయితే ఏపీ సైడే ఉంది. బట్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళైతే ఈ కొండ మొత్తం చుట్టుకుని ఆ కొండకెళ్ళాలన్నమాట. మధ్యలో బ్రిడ్జ్ ఉంది చక్కగా కృష్ణా రివర్ మీద. చాలా బావుంది అది కూడా. నేను ఫస్ట్ అక్కడి దాకా అయితే వెళ్ళిద్దనుకోలేదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! అబ్బా! అది బావుంది, బావుంది అనుకుంటూ ఉన్నా. కానీ చివరికి తెలిసిందేంటంటే మేము కూడా అదే బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్క కొండకి వెళ్ళి అప్పుడు శ్రీశైలం వెళ్ళాలి అని చెప్పి. బట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. సో, మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ శ్రీశైలం వెళ్తే ఏమేమి దర్శించుకోవాలో కూడా నేను చెప్తాను. శ్రీశైలం వెళ్ళిన తర్వాత మనకక్కడ క్యాస్ట్‌ని బట్టి చాలా సత్రాలైతే ఉన్నాయి. బట్ మేమైతే ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళాం కదా! అందుకని మేము నార్మల్‌గానే తీసుకున్నాము. అది మాకు 1200 పడింది పర్ డే. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే పెడుతున్నారు ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్. అండ్ ఏసీ రూమ్ అయితే 1200, నాన్ ఏసీ అయితే 800, 900 చెప్పారు గుర్తులేదు. ఏసీ రూమ్‌లో అయితే మీకు గీజర్ కూడా అవైలబిలిటీ ఉంది. నార్మల్ రూమ్‌లో గీజర్ లేదన్నారు. సో, ఎవరన్నా పెద్దవాళ్ళు గానీ లేకపోతే చన్నీళ్ళు చేయలేననుకున్న వాళ్ళు అది తీసుకోండి. మేమెళ్ళింది శీతాకాలం కాబట్టి ఏసీ అవసరం లేదు. బట్ గీజర్ కోసమనే మేము అది తీసుకున్నాము. సో, మీరు వెతకాలంతే చాలా రూమ్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓపికగా బస్ స్టాండ్ దగ్గరో ఎక్కడో చోట పార్క్ చేసుకొని అవన్నీ వెతికి ఎక్కడ ఖాళీ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళటమే మనం. ఇదైతే ఇంకా శ్రీశైలం డ్యామ్ అనమాట. మేమెళ్ళిన రోజు అంత వాటర్ ఏమీ వదలలేదు. సో, అందుకే చాలా చిన్నగా వస్తున్నాయి. బట్ వాటర్ వదిలినప్పుడైతే దాని వ్యూ చాలా చాలా అందంగా ఉండిద్ది. మనం చాలా ఇమేజెస్‌లో చూసే ఉంటాం కదా! అలానే. అండ్ ఇప్పుడు ఇంకా మనం ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసామనమాట. ఆ కొండ మీదకి వెళ్తానికి ఉండే బ్రిడ్జ్ దగ్గరికి. ఇంకా తర్వాత శ్రీశైలం వెళ్ళిన తర్వాత రూమ్ అదంతా సెట్ చేసుకున్నాక మీకు వీలైతే ఫస్టే పాతాళగంగకి వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ స్నానం చేయటం వల్ల చాలా స్కిన్ డిసీజెస్ అవన్నీ పోతాయంటారు. అండ్ చాలా మంచిదంటారు. సో, వీలైతే మీకు ఆ రోజే వెళ్ళిపోండి పాతాళగంగకి. మేమైతే ఆ రోజు వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు ఫుల్ రెస్ట్ తీసుకొని మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి స్లాట్ ఇచ్చారనమాట. ఇంకా 4:30కి మేము దేవుడి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత పాతాళగంగకెళ్ళాము. సో, మేము ఆ రోజు ఒక 3, 4 టైమ్స్ స్నానాలు చేసామనమాట. అందుకని ముందు రోజే చేసేసుకుంటే కొన్నన్నా మీకు తగ్గుతాయి. అండ్ వేరేవి చూడటానికి ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది మీకు. ఇంకా దేవుడి దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మీ గోత్రం, మీ పేరు చెప్పి సాక్ష్యంకి రెడీ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా శ్రీశైలం మల్లన్న గనక వీళ్ళు నా దగ్గరికి ఎప్పుడొచ్చారు అనంటే, ఈ గణపతే సాక్ష్యంగా చెప్తాడనమాట. లేదు వీళ్ళు మీ దగ్గరకొచ్చారు, నా దగ్గరకొచ్చి వాళ్ళ గోత్రనామాలు లిఖించుకొని వెళ్లారు అని చెప్పి. సో, ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఏమో హాటకేశ్వరం, లెఫ్ట్ సైడ్ ఏమో పాలధార, పంచదార ఉంటాయనమాట. సో, అవి 2 కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్తారు. అండ్ ఇంకా కొంచెం
ఏపీ సైడ్ ముందుకు వెళ్తుంటే శిఖరేశ్వరం కూడా వస్తుంది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ నంది చెవుల్లోంచి శివుడి గోపురాన్ని చూడాలి అని చెప్తారు. సో, అది కూడా మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేసుకోవాలి. ఇవైతే మెయిన్ విజిట్ చేసుకోవాల్సింది. బట్ మీకు ఇంకా టైం ఉంది, లేకపోతే మీరు ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే ఇష్టకామేక్షి దేవి ఆలయం అని అడవిలో ఉంటుందనమాట. ఒక 22 కిలోమీటర్లో ఎంతో లోపలికి వెళ్ళాలి. అక్కడికి ఓన్ వెహికల్స్ ఏవి కూడా అలో చేయరు. వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా ముందు రోజే టికెట్ తీసుకొని వెళ్ళాలనమాట. సో, ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి నుదురైతే మనకి చాలా మెత్తగా తగులుతుంది. అండ్ ఏ కోరిక కోరుకున్నా సరే 3 నెలల్లో నెరవేరిపోద్ది అని చెప్పి నమ్ముతారు. సో, మీరు అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటే ఒక 3 డేస్ అన్నా అట్‌లీస్ట్ ఉండేలాగా చూసుకొని రావాలి ఖచ్చితంగా.